మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం నందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయము దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమేసని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధనం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రిత్వములోని 19వ ఆదివారం ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము కీర్తనలు 32:1-7 ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 19వ ఆదివారం ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్యము కీర్తనలు 32:1-7 ఈ విధంగా రాయబడినవి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు దైవధ్యానం చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సహవాసం కలిగిన వారమై పాపుల యొక్క స్థితిగతి వారు ఒప్పుకోలుగలిగి దేవుని సన్నిధిలో నిలిచిన వారై ఉండాలి అనే మాటలను దావీదు గుర్తు చేస్తున్నాడు. అంటే పాపపు ఒప్పుకోలు కలిగితే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం. అంటే క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ ఆయన మనకి అనుగ్రహించువాడు. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు అంటున్నాడు. ఎవరైతే అతిక్రమము చేసి ఆజ్ఞాతిక్రమం పాపము వల్ల వచ్చే జీతము మరణమైంది. అంటే దేవుని మాట వినక దేవుని ఉద్దేశాన్ని అనుసరించక జీవించుట ప్రవర్తించుట అనేది ఎంతమాత్రము సరైంది కాదనే విషయాన్ని దావీదు ఇక్కడ గుర్తు చేస్తూ తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటున్నాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం, ఇప్పుడు మన పాపముల నుండి మనల్ని దేవుడే రక్షించాలి. అంటే మనం పాపులమైనాం కాబట్టి పాపులమైన మన నిమిత్తము ఆయన ప్రాణం పెట్టి ఆయన చిందించిన రక్తము చేత ఆయన నీతిని బట్టి ఆయన సత్యమును బట్టి మనందరము ఇప్పుడు ఏమయ్యామంటే క్రీస్తు మరణము ద్వారా ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడు తన కృపని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటున్నాడు. ప్రతివాడు తన పాపములను దేవుని ఎదుట ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొందాలి. అంటే దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని ఆయన యందు జీవించేవారై ఉండాలి. కాబట్టి యెహోవా చేతి నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అన్నాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి. అంటే దేవుని యొక్క దృష్టికి, దేవుని యొక్క ఆలోచనకి నీ ప్రవర్తన, నీ ఆలోచన సరైనదిగా ఉండాలి. అంటే నీ ఇష్టం కాదు, దేవుని చిత్తం అక్కడ నెరవేరే రీతిగా దేవుని చిత్తానికి నువ్వు లోబడి జీవించేవాడిగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రేమను ఇక్కడ ఎందుకనే చెప్తున్నాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యులు. అంటే దేవుని చేత నిర్దోషిగా ఎంచబడ్డమే కాదు, ఆత్మ సంబంధమైన స్థితిలో కూడా మనం ఏమేంటారంట, కపటం ఉండకూడదంట. మోసపూరితమైన ఆలోచన కానీ తలంపులు కానీ స్వనీతి కానీ ఏది ఆధారం చేసుకొనక దేవుని నీతిని అనుసరించి సత్యంను అనుసరించి జీవించేవారమై ఉండాలని కీర్తనాకారుడు దావీదు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అంటున్నాడు. అంటే ఏదైతే రోదన, ఏదైతే శ్రమ, ఏదైతే వేదన మానవులో ఉన్నదో అవన్నీ కూడా పోవాలి. అంటే అవన్నీ తీసివేయబడాలి. అంటే మనము ఆత్మ సంబంధమైన దేవుని యొక్క సన్నిధిలో జీవించేవారమై ఉండాలి. అంటే నిర్దోషత్వాన్ని కలిగిన వారుగా ఉండాలి. మన దోషములు పాపములు ఒప్పుకొని దేవుని యొక్క నీతిని అనుసరించి ఆయన లేఖనానుసారంగా ఆయన వాక్యానుసారంగా మనము జీవించినప్పుడు మన ఎడల ఆయన చూపు ప్రేమ ఉన్నతమైనదై ఉంటుంది. కాబట్టి నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అంటున్నాడు. అంటే బలహీనత కలిగిన శరీరముగా, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైన పరిస్థితి ఏదైతే ఉందో దావీదు అక్కడ ఆ మాటలను గుర్తు చేస్తున్నాడు. అంటే మన సిద్ధపాటు
ఆత్మీయతతో పాటు శారీరకంగా కూడా దేవుని యందు బలవంతులు కావలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలము నా ఎండినట్టాయను అంటున్నాడు. అంటే మేలుతో కృపలతో నిండవలసిన స్థితిగతులు ఇప్పుడు పూర్తిగా అంటే ఏంటి, పాపముతో మరణముతో చీకటితో అపవాదితో నిండి ఉన్న పరిస్థితులను ఇక్కడ గుర్తు చేయుచున్నవి. అంటే మనము దేవుని యొక్క నీతిని కాక, దేవుని యొక్క ఉద్దేశాన్ని కాక, ఈ లోకమందు మనము చేయు అనేకమైన కార్యాలను బట్టి, పనులను బట్టి దేవుని యొక్క ప్రేమకు దూరం అవుతున్నాము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని అంటున్నాడు. అంటే ఏదైతే తాను చేయవలసి ఉన్న పని ఏదైతే ఉందో దేవుని విషయంలో తాను చేయక వెనుదీయడం వల్ల ఇప్పుడు తన పరిస్థితి అంటే దేవునికి దూరస్తులైన పరిస్థితిగా ఉంది. కాబట్టి నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించి ఉన్నవి అంటున్నాడు. అంటే తన వేదన ఎంత భయంకరంగా ఉందంటే తన ఎముకలు బలము లేనివిగా, బలహీనమైనవిగా, క్షీణదశ అనగా ఏమాత్రమును శక్తి లేని వాడిగా మరి ఉన్నాననే విషయాన్ని ఇక్కడ దావీదు గుర్తు చేస్తున్నాడు. మనము దేవుని చేత బలపరచబడవలసిన వారమై ఉన్నాము, దేవుని యందు బలవంతులై ఉన్నాము. ఎందుకని అంటే ఆయన తన శక్తిని, తన బలాన్ని, తన ప్రేమను ఆయన బిడ్డలకు ఆయన అనుగ్రహించబడినాడు. కాబట్టి ఆయనను వెంబడించువారు మరి అటువంటి బలహీనతలను శక్తి కలిగిన ఆయన మహిమను పొందుకునే శక్తిని కలిగిన స్థితిలో ఉండాలి తప్ప మరి బలహీనత స్థితిలో ఉండకూడదనే విషయాన్ని ఇక్కడ దావీదు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయను అంటున్నాడు. అంటే ఆ ఎదుగుదల లేకుండా, ఫలము లేకుండా, ఫలితము లేకుండా మరి విశ్వాసము నుండి తొలగిపోతున్న పరిస్థితిని ఇక్కడ దావీదు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా పాపదోషములను పరిహరించి ఉన్నావు అంటున్నాడు. ఏదైతే ఒప్పుకోలు కలిగి ఉండాలో, ఏదైతే దేవుని ఎదుట చెప్పవలసిన పరిస్థితి ఉన్నదో దానిని బట్టి ప్రతివారు వారి వారి అతిక్రమముల నుండి, పాపముల నుండి తప్పింపబడాలని ఇక్కడ కీర్తనాకారుడు దావీదు చెప్తున్న మాట. అంటే మనము దేవుని యందు ఎటువంటి స్థితి కలిగి ఉండాలో చెప్తున్నాడు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని అంటాడు. నా దోషాన్ని కప్పుకొంటలేదు అంటే ఒప్పుకునే స్థితిని మనం కలిగి ఉన్నప్పుడు, ఒప్పుకోగలిగిన స్థితి మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనం కలిగి ఉంటాము. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని అంటున్నాడు. అంటే ఏంటి, ఆ యొక్క పాపము నుండి, మరణము నుండి జీవము కలిగిన దేవుని యొక్క చిత్తానికి మనము లోబడి ఉండవలసి ఉన్నదనే విషయాన్ని ఇక్కడ దావీదు గుర్తు చేయొచ్చు. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు అన్నాడు. పాపదోషం అంటే మరి బాల్యము నుండి చేసిన అతిక్రమాల నుండి, పాపముల నుండి విడిపింపబడి దేవుని చేత, దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డ వారిగా, దీవింపబడ్డ వారిగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ భక్తుడైన దావీదు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి పాపపు ఒప్పుకోలులో క్షమాపణ, అంటే పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మనకి క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఆ క్షమాపణ దేవుని ద్వారా మనం పొందుకోవలసిన వారమైనాము. కాబట్టి అంటాడు, కావున నీ దర్శన కాలము నందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అంటున్నాడు. అంటే దేవుని యొక్క దర్శన కాలము అంటే ఆయన నిత్యము మనల్ని దర్శిస్తూ, ఆయన నిత్యము మనతో ఉంటున్నప్పుడు మనము చేయు ఆలస్యమును బట్టి మనం ఏమవుతున్నామంటే దేవునికి దూరస్థలం అవుతున్నాం. దావీదు అంటున్నాడు, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారు నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు అంటాడు. అంటే దేవుని కాపుదలలో, దేవుని సంరక్షణలో ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల ఎటువంటి ప్రేమ కలిగి, ఎటువంటి జాలి కలిగి వారిని విశ్వాసములో వారు చేసిన విజ్ఞాపన ప్రార్థనలు బట్టి వారిని స్థిరపరచనై ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ భక్తుడు దావీదు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఆయనతో జీవించాలంటే ఆయనతో మనము సదాకాలము ఉండవలసి ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ దావీదు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఏమంటాడంటే, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు అంటాడు. నా దాగుచోటు నీవే. అవును,
ఆయనయే మనకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయనే మనకు రక్షణ అయి ఉన్నాడు, ఆయనే నిత్యజీవమై ఉన్నాడు. కాబట్టి ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి మనం ఏమై ఉండాలంటే నిత్యము ఆయన సన్నిధిలో ఆయనతో సదాకాలము జీవించేవారమై ఉండాలి. ఆ విధంగా జీవించాలంటే మన అతిక్రమములు, మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన నీతిని అనుసరించి మరి నిర్దోషులుగా మనం జీవించవలసి ఉంది. కాబట్టి చివరిగా అంటున్న మాట, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు అంటున్నాడు. శ్రమలో నుండి అంటే అపవాది యొక్క బంధకాల నుండి, అపవాది యొక్క ఆలోచనల నుండి ప్రత్యేకింపబడ్డ వారమై విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు అంటున్నాడు. విమోచన గానం అంటే విడిపింపబడ్డ, రక్షింపబడ్డ వాడు దేవుని సన్నిధిలో నిత్యము స్తుతి చేయువాడుగా, కీర్తించువాడుగా, గాన ప్రతిగానాలు చేయవాడుగా ఎలాగైతే ఉంటాడో అట్టి స్థితిని దావీదు కలిగి ఉండాలనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి మనము నేడు ఆయన సన్నిధిలో చేరినప్పుడు, ఆయనను ప్రార్థించినప్పుడు, ఆయన యొద్ద నుండి మనం పొందుకోవలసిన క్షమాపణ ఏదైతే ఉందో ఆ క్షమాపణ పొందుకున్న వారమై, క్షమింపబడ్డ వారమై ఆయనతో పాటు ఆయన రాజ్యంలో యుగయుగాలు జీవించే వారమై ఉండాలని ఉదయకాల సమయమున భక్తులైన దావీదు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, నిజమైన ఆయన, మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రేమ యందు మమ్మల్ని స్థిరపరిచి విశ్వాసంలో కొనసాగుటకు కృపనిచ్చి ఉన్నారు. అందుని బట్టి వందనాలు. ఇదిగో నాయన, మరి ఎవరైతే ఇంకా నిన్ను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుని, అయ్యా ఇంకనూ నాయన నీ వాక్యం అనుసారంగా నడుచుకొనక లోకం వైపు, పాపం వైపు జీవించేవారైనారో అటు వారితో మీరు మాట్లాడండి. అటు వారికి మీ కృపను అనుగ్రహించండి. ఎందుకంటే నాయన అపవాది నాయన గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదునని ఎదురు చూచున్న సందర్భంలో ప్రభువా, అటు మరణం నుండి, పాపము నుండి నీ బిడలైన మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించి కృప చూపించమని అడుగుచున్నాం. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ప్రభువా, ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి, పాప క్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యములో నీతో యుగయుగాలు జీవించగలందరూ కట్టుకొరకు దయచేయమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలు మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము, శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడండి సంరక్షించును గాక. ఆమేన్.